ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు శక్తి గల ఉన్నతమైన నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు. దేవుని యొక్క కృప మీ అందరికీ తోడైనగాక. మంచిది ప్రియ దేవుని జనాంగమా, ఈ రాత్రి కాలపు సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనందరితో మాట్లాడునుగాక. ఆమేన్. ఇర్మియా గ్రంథం 5వ అధ్యాయం 22వ వచనం చదువుకుందాం. సముద్రము దాటలేకున్నట్లును దాని తరంగములు ఎంత పొరలను అవి ప్రబలలేకయు ఎంత ఘోషించులను దాన్ని దాటలేక ఉండినట్లు నిత్య నిర్ణయము చేత దానికి ఇసుకను సరిహద్దుగా నియమించిన నాకు మీరు భయపడరా, నా సన్నిధిని వనకరా. దేవునికి స్తోత్ర. పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతున్నారు. నాకు మీరు భయపడరా, నాకు మీరు వనకరా. పిల్లరా, సృష్టికర్తకు సృష్టి లోబడుతున్నది. దేవునికి స్తోత్ర. సృష్టికర్త యేసుదేవా సర్వలోకాన్ని మాట వినును. సృష్టికర్త యేసుదేవా సర్వలోకాన్ని మాట వినును. సర్వలోకానాదా సకలం నీవేగా, సర్వలోకారాజా సర్వము నీవేగా, సన్నుతింతును అనునిత్యము. దేవునికి స్తోత్ర. సర్వలోకము దేవుని మాట వింటుంది, దేవునికి లోబడుతున్నది. దేవునికి స్తోత్రం. పిల్లరా, గొప్ప సముద్రము, మహాసముద్రము దేవుని మాటకి విధేయత చూపిస్తున్నది. సముద్రమా, నువ్వు ఎంత ఎగిసిపడినా, నీ తరంగములు ఎంత పైకి లేసినా, నువ్వు ఎంత ఘోషించినా, నువ్వు ప్రబలకుండా, ఊర్లోకి రాకుండా, జనాల మీదకి రాకుండా నీకు ఇసుకను సరిహద్దుగా పెట్టాను, ఆ సరిహద్దుని దాటి రావద్దు అని దేవుడు సముద్రానికి ఆజ్ఞాపిస్తే, సముద్రానికి ఒక కట్టడా వేస్తే సముద్రము దేవుని మాట విధేయత చూపిస్తున్నది. ఇది నా సృష్టికర్త నాకు చెప్పిన మాట, నేను దాటకూడదు అని దేవునికి మిక్కిలుగా మర్యాద సముద్రం ఇస్తున్నది. దేవునికి స్తోత్రం. అది ఎంత ఘోషించినా, దాని తరంగములు ఎంత పొరినా సరే అది మళ్ళీ వెనక్కి వెళ్ళవలసిందే. దేవుడి మాటకి సముద్రం లోబడుతున్నది, భయపడుతున్నది పిల్లలు. ఎందుకంటే సముద్రానికి సృష్టికర్త దేవాది దేవుడైన ప్రభు కాబట్టి దేవునికి స్తోత్రం. అటువంటి మహాసముద్రమే దేవుని దగ్గర ఉనికిపోతుంటే, భయపడుతుంటే, మీరు నాకు వనకరా, మీరు నాకు భయపడరా అని పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. యెషయా గ్రంథంలో అద్భుతమైన మాట రాయబడింది పిల్లరా. అడవి కుక్కలను, అడవి జంతువులను, నిప్పు కోళ్లు నన్ను గణపరుస్తున్నాయి, నాకు విధేయత చూపిస్తున్నాయి అని యెషయా గ్రంథంలో రాయబడి ఉన్నది. నోరు లేని జంతువులే దేవుణ్ణి అంతగా గణపరిస్తే, అంతగా దేవునికి విధేయత చూపిస్తే, దేవుడు తన స్వరూపం ముందు తెలుసుకున్న నరుడు మాత్రం రోజు పేట్రేగిపోతున్నాడు. తనకు నచ్చినట్లుగా ఇష్టానుసారంగా దేవుని కట్టడాలు విడిచిపెట్టి నిర్లక్ష్యంగా ఈరోజు తిరుగుతున్నాడు పిల్లరా. భయభక్తులు లేకుండా ఇష్టానుసారంగా దేవుని భయం లేకుండా తిరుగుతున్నారు. పరిశుద్ధాత్ముడు మీతో నాతో మాట్లాడుతాడు. ఒక దినమున మనం లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాము. దేవునికి స్తోత్ర. కీర్తన గ్రంథము భక్తుడైన దావీదు రాసిన కీర్తనలో 4వ కీర్తన 4వ చరణం, భయము నుండి పాపము చేయకుడి, మీరు పరకల మీద ఉండగానే మీ హృదయంలో ధ్యానము చేసుకుని ఊరుకున్నది. పరిశుద్ధాత్మతో మాట్లాడుతున్నాడు. దేవుడు భయం కలిగి బ్రతుకో, కడుపులో దేవుని భయం కలిగి బ్రతుకో. దేవునికి స్తోత్రం. నా దేవునికి కానరాండేది లేదు, రహస్యమైనది తేటపరచకపోదు. ఈ చీకటి కార్యాలు, ఈ 4 గోడల మధ్య చేస్తున్న ప్రతి పాపం దేవుడు చూస్తున్నాడు. ఆయన చూసే దేవుడు. దేవునికి స్తోత్రం. దేవుడు దహించు అగ్ని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ప్రియులారా, దేవుడు అంటే భయం రావాలి. భయం నుండి మీరు పాపం చేయొద్దు. దేవునికి దేవుడు నుండి భయభక్తులు కలిగి పాపానికి దూరంగా పారిపోమని వాక్యం సెలవిస్తూ ఉన్నది. ఎందుకంటే పాపం వల్ల వచ్చే జీవితం మరణము. పాపం నిన్ను నిత్య నాశనానికి తీసుకెళ్తాడు, నరకానికి, అగ్ని గంధంలో మండుతున్న నరకంలోకి నిన్ను పడవేస్తుంది పాపం. కాబట్టి
మీరు భయం నుండి దేవుని భయాన్ని కలిగి దేవునికి విధేయత చూపిస్తూ ఆయన వాక్యానికి లోబడుతూ ఆయన సన్నిధిలో మీరు వనకాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు మనిషి ఇష్టానుసారంగా దేవుని కట్టడాన్ని దాటుతూ ఈరోజు తిరుగుతున్నాడు. దేవుని జనాంగమా, మహాసముద్రమే దేవుని మాటకి విధేయత చూపిస్తున్నది. ఈరోజు నువ్వు నేనెంత దేవునికి స్తోత్రం. నిర్లక్ష్యంగా కానీ మనం దేవుని విడిచిపెడితే, దేవుని ప్రేమను తప్పు చేస్తే ఒక దినాన్ని లెక్క అప్పచెప్పవలసిన వారమే ఉన్నాము. వాక్యము తేటగా సెలవిస్తూ ఉన్నది, అన్యాయం చేయమని ఇంకా అన్యాయమే చేయను, పరిశుద్ధిని ఇంకా పరిశుద్ధంగా ఉండలేము, నీతిమంతుని ఇంకా నీతిమంతునిగానే ఉండలేము. ఇదిగో నేను త్వరగా రాబోతున్నాను. పరిశుద్ధాత్మ మాట్లాడుతున్నాడు, త్వరగా రాబోతున్నాను. వాని క్రియలు చెప్పునే నువ్వు ఎటువంటి క్రియలు చేస్తున్నావో ఆ క్రియలు చెప్పునే నీకు ప్రతిఫలం ఇస్తాను, నీకు జీతాన్ని తీసుకొస్తానని ప్రభు మాట్లాడుతున్నాడు. ఒకవేళ దేవుని సహవాసంలో ఉంటూ భయభక్తులు కలిగి ఈ లోకంలో దేవుని కోసం బ్రతుకుతూ యథార్థంగా నీతిగా నువ్వు అనుసరిస్తే ప్రియులారా నీకు ఒక జీతం తీసుకొస్తున్నాడు. దేవుని విడిచిపెట్టి ఇష్టానుసారంగా లోకాన్ని జిరుక్కుంటూ లోకపు ఆశల్లో శరీరాశ నేత్రాశ జీవపు డంబంలో మిలిగిపోతూ తేలుతూ ఉంటే ప్రభు నీతో మాట్లాడుతూ నీకు ఒక జీతం ఉంది. అగ్ని ఆరదు, పురుగు చావదు, జాగ్రత్త అని ప్రభు మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. నరకముందున దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియులారా దేవుని యందు భయభక్తులు కలిగి జీవించండి, పాపాన్ని విడిచిపెట్టండి. దేవునికి స్తోత్రం. వాక్యము తేటగా సెలవిస్తూ ఉన్నది, భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గలవారు ఎడల, ఎవరైతే దేవుని యందు భయభక్తి కలిగి ఉంటారో అధికమైన కృప దేవుడిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు అంటే భయభక్తులు ఉన్నవారు అధికమైన కృపలోకి వెళ్తారు. దేవునికి స్తోత్రం. యెహోవా యందు భయభక్తులు గలవారు చుట్టూ దూత కావలి ఉండి వారిని రక్షిస్తుంది అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. దేవుని భయంతో నువ్వు జీవిస్తే, పాపం చేయకుండా దేవుని భయం కలిగి ఉండి దేవునికి విజేత కలిగి జీవిస్తే యెహోవా దూత నీకు తోడుగా ఉంటది, నీ కుటుంబానికి తోడుగా ఉంటది. దేవునికి స్తోత్రం. నీకు తోడుగా ఉండి కావలి కాస్తుంది. పరిశుద్ధాత్మ దేవునితో మాట్లాడుతుంది. దేవుని దూత నీకు తోడుగా ఉండాలంటే దేవుని భయభక్తులు కలిగి జీవించు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట బహుధైర్యం పుట్టిస్తుంది. దేవునికి స్తోత్రం. నీకు జనబలం లేకపోయినా, ధనబలం లేకపోయినా, ఆస్తి అంతస్తులు లేకపోయినా కడుపులో దేవుని భయం కలిగి జీవించు. దేవునికి స్తోత్రం. గొప్ప ధైర్యంతో నింపబడతావు. ఈ లోకంలో రాణించగలుగుతావు. ఎందుకంటే నీ పక్షాన దేవుడు యుద్ధం చేస్తాడు. మన దేవుడు యుద్ధ సూర్యుడు. నీతిమంతుల పక్షంలో వ్యాజ్యమాడే దేవుడు. నీతిమంతుల తల మీదకి ఆశీర్వాదాలు వస్తాయి. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల జీవితం, భయభక్తులు లేకుండా భక్తిహీనంగా తిరిగితే భక్తిహీనుల జీవితం, భక్తిహీనుల దీపం ఆరిపోద్దని మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం. భక్తిహీనుల ఇంటి మీదకి యెహోవా శాపం వస్తుంది, నీతిమంతుల ఇంటి మీదకి యెహోవా ఆశీర్వాదము దిగి వస్తుందని దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ప్రియ దేవుని జనాంగమా, భయభక్తులు కలిగి జీవించండి. మీరు నాకు భయపడరా? దేవునికి భయపడుట ద్వారా అనేక మేలులు, అనేక అద్భుతాలు మన కుటుంబంలో చూడగలుగుతాం. దేవునికి స్తోత్రం. మనం మనుషులకు భయపడతాం, ఈ లోక అధికారులకు భయపడతాం, కానీ రోగాలకు భయపడుతున్నాం. అన్నిటికంటే పైన ఉన్నాడే దేవునికి స్తోత్రం. ఆయనకు భయపడాల. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి పిల్లరా, సముద్రము దేవుని మాట ఆలకిస్తున్నది. జీవరాశులు, జంతువులు, ప్రకృతి దేవుని మాటకు విధేయత చూపిస్తుంది. భయభక్తులు కలిగి ఉన్నాయి. మనము కూడా వాటికంటే మనం శ్రేష్టమైన వారము. కాబట్టి భయభక్తులు కలిగి నిలకడగా ఉంటూ, భక్తిలో నిలకడగా, సహవాసంలో, ప్రార్థనలో నిలకడగా ఉంటూ, దేవుని శక్తిని అనుగుణము పొందుతూ దేవుని కృపలో మనం సహవాసం కలిగి ఉండాలని అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుని అందరికీ దయచేయనుగాక. ఆమేన్.